హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్నాక్స్కి నేను ఆలు కట్లెట్ చూపిస్తాను. సోయా కూడా ఆలులో కొద్దిగా సోయా వేస్తాను. ఉడికిచ్చి స్మాష్ చేసుకున్న ఒక ఉర్లగడ్డ, దీనిలోకి నానబెట్టి మిక్సీకి పెట్టుకున్న సోయా కొద్దిగా ఇది వేసేస్తాను. ఇప్పుడు దీనిలోకి మైదా 2 స్పూన్స్ వేసుకున్నాం. 1 స్పూన్, హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడర్ 1 హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్, సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవట్లా, మిరప్పొడి వేసుకుంటాను. సరిపడా కారం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మెత్తగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. చపాతీ ముద్దలాగా అట్లా లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు వీటిని రౌండ్ చేసుకొని కట్లెట్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఇట్లా కట్లెట్ షేప్లో ప్రెస్ చేసుకొని అన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ రౌండ్ షేప్లో ఇట్లా చేసుకొని పాన్ పెట్టుకొని ఇట్లా నాన్ స్టిక్ది దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కింద బాగా కుక్ అయ్యేలాగా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. పాన్ హీట్ అయినాక బాండిల్ ఆయిల్ వేసుకొని దీని మీద పెట్టేసుకుంటాను. ఇట్లా ఒకవైపు వేగింది, మళ్ళీ తిప్పేసుకున్నాం. 2 వైపులా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్ చేసుకొని స్నాక్స్లో ఆలు సోయా కట్లెట్ని సర్వ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేటివ్ స్పూన్స్. ఓకే, ఇప్పుడు 2 వైపులా వేగిపోయినాయి. తీసేసుకుంటాను ప్లేట్లోకి. ఆలు కట్లెట్ రెడీ ఫర్ స్నాక్స్. ట్రై చేయండి. సోయాతో ఆలు కట్లెట్ బాగుంటుంది, వేడిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.